పోయిన కార్పొరేటర్స్ అదే విధంగా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, నేను అంబర్పేటలో పుట్టినా, అంబర్పేటలోనే పెరిగినా. మా అక్కలు, మా చిన్నమ్మలు తరతరాల నుంచి ఈ బతుకమ్మ గుంటలో బతుకమ్మ ఆడేది. నేను చిన్న ఉన్నప్పుడు ఈత కూడా కొట్టినా. కానీ కొంత దుర్మార్గులు ఈ భూమిని ఏది మొహమ్మద్ ఆజం దగ్గర ఏదో కాగితం తెచ్చుకొని 35 ఏళ్ళు నడిపించిండ్రు. కానీ మా రేవంత్ రెడ్డి గారికి ఎందుకు చెప్తున్నానంటే, హైడా పెట్టినప్పుడు నాకేందో అర్థం కాలే. కానీ ఆయన సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే ఎంత మంచి వ్యక్తిని పెట్టిండంటే, రంగనాథ్కు ఈ హైడా ఇచ్చినప్పుడు హైడా ఈ పవర్ ఇచ్చి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పిన 5 నెలలనే ఏప్రిల్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో పెట్టాడు. 5 నెలల్లోనే పూర్తి చేశాడు. అంటే అటు జ్యుడిషియరీతో ఏది లాయర్లతో మాట్లాడడం, దాంతో పాటు ఇక్కడ పని కూడా మొదలు పెట్టడం. ఆఖరుకు మొన్న ఏది ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, దీనికని మేము ఒక ఏది పరిచయ తీసి ప్రజలకు వంచుతుంటే దాన్ని కూడా కేసేసిండు. అదేవిధంగా మా మిత్రుడు, నేను మర్చిపోయిన కాలేరు వెంకటేష్ గారు శాసనసభ్యుడు. అంటే నా ఉద్దేశంలో ఎంత పని చేసిండంటే దానికి ఇవాళ అపోజిషన్ నాయకులు ఒకటే పని పెట్టుకున్నారు. హైడ్రా అంటే ఇల్లు కూడా కొడతారు, హైడ్రా అంటే ఇల్లు కూడా. అరే కాదురా బాబు, ముఖ్యమంత్రి చెప్పుడు ఏ ఇండ్లు అయితే ముసలి మధ్యలో పోతున్నదో, పోతున్నదో వాళ్ళకు 2 బెడ్రూమ్ కట్టిస్తాడు. ఇవాళ గాజుల రామారంలో 300 ఎకరాలు కబ్జా చేసిండ్రు. ఎవరికి తెలియదు. హ్యాట్స్ ఆఫ్ టు రంగనాథ్ గారు. ఇవాళ రాష్ట్రానికి, మన తెలంగాణకు ఈ 15,000 కోట్ల రూపాయల ఆస్తిని కాపాడిండు. కనుక నా ఉద్దేశంలో ఇలాంటి భూములు ఎన్నో ఉన్నాయి నిజాం పీరియడ్లో. ఆయన కొద్దిగా పని ఎక్కువ చెప్పు, పని చేసే శక్తి ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే, నేను వెంగళరావు గారిని చూసిన సెలెక్షన్ ఆఫ్ ది ఐఏఎస్, సెలెక్షన్ ఆఫ్ ది ఐపీఎస్, ఆయనకు తెలియకుండా ఆఫీసర్లను మంచి వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వెంగళరావుకు మంచి పేరు వచ్చింది. అట్లనే అలాంటి వ్యక్తులను మీరు ఆఫీసర్లను పెట్టుకుంటే మీకు మంచి పేరు వస్తుంది, రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. దీనికి కారణం ఏంటంటే, ఇవాళ ఎవరు కిషన్ రెడ్డి గారు, అరే నువ్వు ఎంతసేపటికి ఇడనే ఉంటావు, ఏం చేసినావు ఈ 5 ఏళ్ళ? నేనన్నా చేసిన ఒక శాసనసభ్యుడుగా ఈ ప్రాంతంలో ఆనాడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిపిఎల్ ల్యాండ్లో మేము పిల్లలు ఏది ఫుట్బాల్, క్రికెట్ ఆడుతుంటే కొట్టడం జరిగింది. గొడవ చేసినా అందులో భాగమే. ఇయ్యాల మాకు ఏది గ్రౌండ్ దొరికింది, అందులోనే క్రికెట్, ఫుట్బాల్ ఆడుతున్నాం. అందులోనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కట్టించాము. అదేవిధంగా ఇవాళ బతుకమ్మ కుంట చెప్పడంతో ఇమీడియట్ గా రంగనాథ్ పిలిచి చెప్పారు. ఐ హ్యాట్స్ ఆఫ్ టు రంగనాథ్ గారు. అదేవిధంగా ఇంకా 2 పనులు ఉన్నాయి. ఆనాడు ఏది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాడు ఇక్కడ ఏది ఫౌండేషన్ కూడా చేసినాం గౌతు లచ్చన్న పేరు మీద. కానీ ఆయన పోయిన తర్వాత జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టిమన్నాం. అది కూడా మొహమ్మద్ ఆజం సరెండర్ ల్యాండ్. కనుక దాన్ని ఈ ప్రాంతం ఇప్పుడే మా మిత్రుడు ఎమ్మెల్యే చెప్పిండు కదా, ఇక్కడ బడుగు బలైన వర్గాలు ఎక్కువ ఉన్నారు, పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్డేనా, అదేవిధంగా మ్యారేజా, అదేవిధంగా యూనివర్సిటీకి దగ్గర ఉంది, లైబ్రరీ కూడా వస్తుంది. అది నిజంగానే గవర్నమెంట్ సరెండర్ చేసిన ల్యాండ్ మొహమ్మద్ ఆజం. దాన్ని కూడా ఆక్రమించుకోవాలి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా స్కూల్కు ఉర్దూ మీడియం, తెలుగు మీడియం అది కూడా సరెండర్ చేసిన ల్యాండే ఏది మొహమ్మద్ ఆజం. కనుక దాన్ని కూడా పూర్తి చేయాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇవాళ అనవసరంగా కొందరు ఏది హైడాను అనవసరంగా అన్పాపులర్ చేస్తున్నారు. ఆయన అన్పాపులర్ కాదు. ఇవాళ మొన్న వర్షాలు వస్తే నేను చూసిన ఎన్ని ఇమీడియట్ గా పోతున్నాడు ఆ ప్రాంతానికి. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, వారందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే నా ఉద్దేశంలో హైదరాబాద్ నంబర్ 1 సిటీ, బీయింగ్ ఏ ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్, ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ యూ. భారతదేశంలో ఇక్కడ స్పోర్ట్స్
స్పోర్ట్స్ గ్రౌండ్ ఉన్నా స్పోర్ట్స్ సిటీ చేసినోడు ఎవరు లేడు, ఒక పటియాలలో ఉన్నది. అందుముందే రాజీవ్ గాంధీ ఆలోచన మేరకే దేశంలో ఏషియన్ గేమ్స్ చేసిన వ్యక్తిగా ప్రతి సంవత్సరం గత 18 ఏళ్ల నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ 2020 అండర్ 19, అండర్ 17, అండర్ 20, అండర్ 14 చేస్తున్నా. కనుక మీరు ఆ స్పోర్ట్స్ మొదలు పెడితే యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా అదేవిధంగా ముఖ్యమంత్రులకు మీరు రాజీవ్ గాంధీ ఆలోచన కన్యాకుమారి నుంచి కశ్మీర్ తరిగి ఈ ప్రాంతంలో ఏం చెప్పిండు, జిత్నా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్నాడు. వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాష్ వైస్ సెన్సస్ అన్నాడు. ఈ భారతదేశంలో మొదటి వ్యక్తి నువ్వే ఇంప్లిమెంట్ చేసినావు. నేను 10 జిల్లాలు తిరిగిన తర్వాత సిద్ధరామయ్యను కామారెడ్డిలో 42 అనౌన్స్ చేసిడు. అది ఇంప్లిమెంట్ చేస్తుంటే అసెంబ్లీలో మీరు బిల్ పాస్ చేస్తారు, అది అన్ని పార్టీలు చేస్తుంది, కానీ మళ్ళా కోర్టుకు పోతున్నారు. అంటే మేము బతుకొద్దురా బాబు, మేము బడుగు బలైన వాళ్ళకి పైకి రావద్దా? సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నారు. ఏది ఈబీసీ అంటే నేను ఏదో అనుకున్నా, ఈబీసీ అంటే ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాస్, అంటే సాకల్వాడు మంగళవాడు కిందోడు వాళ్ళకు కూడా పైకి రావాలంటున్నారు. తప్పనిసరిగా మీరు 42% ఇవ్వండి జిల్లా పరిషత్లో, అదేవిధంగా లోకల్ బాడీలో మా పిల్లలు కూడా భవిష్యత్తులో వస్తారు. గతంలో సోనియా గాంధీ కూడా ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ రోజులు మా తల్లి దగ్గర పోయిన అమ్మా, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ ఎవ్రీబడి, వి షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే ఆమె మన్మోహన్ సింగ్ బిల్ పార్లమెంట్ లో బిల్లు పెడితే బిల్లు పాస్ అయింది. ఇవాళ మా పిల్లలు ఒక్కొక్కటి 1,40,000 సంపాదిస్తున్నాడు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చదువుతున్నాడు, డాక్టర్లు అవుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ రెండు ఏది మహాత్మా జ్యోతిరావు పూలే